నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాడేపల్లి సిట్ కార్యాలయ ఆవరణలో పత్రాలు దహనం. హెరిటేజ్ సంస్థకు చెందిన దస్త్రాలేనని తెలుగుదేశం ఆరోపణ. అంజాద్ బాషా అక్రమాలపై తెలుగుదేశం ఛార్జ్షీట్ విడుదల. కడపలో భూ కబ్జాలతో కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపణ. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న జనం. ప్రభుత్వ ప్రణాళికా లోపంతో తీవ్రమైన నీటి ఎద్దడి. ఉనికి కోల్పోయే ప్రమాదంలో పొందూరు ఖద్దర్. ప్రోత్సాహకాలు లేక వృత్తిని వీడుతున్న నేతన్నలు. బెంగాల్లో టీఎంసీ భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ. ఎంపీ దిలీప్ ఘోష్ ప్రచారంలో తలెత్తిన వివాదం. గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో సిఐడి అధికారులు కొన్ని పత్రాలు తగులబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పుపెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో పెద్ద మొత్తంలో వివిధ పత్రాలను బూడిద చేయడం వివాదాస్పదమవుతోంది. హెరిటేజ్ సంస్థకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టారని తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. సిఐడి చీఫ్ రఘురాం రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని చెబుతోంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా వాగ్మూలం ఇవ్వాలని అనేక మందిపై సిఐడి ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ ను దొడ్డిదారిన సంపాదించారని గతంలో లోకేష్ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేష్ ను సిఐడి ప్రశ్నించింది. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేష్ నిలదీశారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో పత్రాలు తగలబెట్టించారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే పత్రాలన్నీ దగ్ధం చేయమని ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐడి అధికారులు తగలబెడుతున్న పత్రాలను స్థానికులు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకు ఇవ్వాలని స్థానికులపై సిఐడి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో సిఐడి అధికారులు కొన్ని పత్రాలు తగులబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పుపెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో పెద్ద మొత్తంలో వివిధ పత్రాలను బూడిద చేయడం వివాదాస్పదమవుతోంది. హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ ను తగలబెట్టారని తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. సిఐడి చీఫ్ రఘురాం రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని చెబుతోంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా వాగ్మూలం ఇవ్వాలని అనేక మందిపై సిఐడి ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ ను దొడ్డిదారిన సంపాదించారని గతంలో లోకేష్ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేష్ ను సిఐడి ప్రశ్నించింది.
కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేష్ నిలదీశారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో పత్రాలు తగలబెట్టించారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే పత్రాలన్నీ దగ్ధం చేయమని ఆదేశాలిచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐడి అధికారులు తగలబెడుతున్న పత్రాలను స్థానికులు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి ఇవ్వాలని స్థానికులపై సిఐడి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సిట్ కార్యాలయ ఆవరణలో పత్రాలు తగలబెట్టడంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, తాడేపల్లిలో ఏదైతే సిట్ కార్యాలయం ఉందో అక్కడ ఇవాళ ఉదయం కొన్ని పత్రాలు తగలబెట్టడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏదైతే ఆ తగలబెట్టిన పత్రాల్లో స్పష్టంగా హెరిటేజ్ లోగో ఉండటం, అలాగే దానికి మీద ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి సంబంధించిన పత్రాలు కూడా ఉండటంతో దీనికి సంబంధించి అవి ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించిన అక్రమ కేసు పత్రాలు తగలబెట్టారని చెప్పి తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మరి కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఉదయం అసలు ఏం చూసారో, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే నాకు ఆ అపార్ట్మెంట్లో ఏదైతే సిట్ కార్యాలయం ఉందో సమృద్ధి నెక్స్ అనేటువంటి అపార్ట్మెంట్లో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్తో మాట్లాడేసి నేను బయటకు వస్తూ ఉంటే అక్కడ ఒక సంచిలో కొన్ని డాక్యుమెంట్లు కొన్ని ఫైల్స్ లాగా ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కొంతమంది అగ్గిపుల్ల తగలబెడతా ఉంటే అడగడం జరిగింది. ఏంటి ఫైల్స్ అంటే హెరిటేజ్ ఫైల్స్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెడుతున్నాము, మా పెద్ద సార్ తగలబెట్టమన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ పెద్ద సార్ అన్నారు, అంటే రఘురామరెడ్డి గారి అటెండర్ అని చెప్పేసి ఆయన సిబ్బంది అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. కాబట్టి నేను మా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాను, ఇలా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఆ రోజున అరెస్ట్ చేశారో ఆ రోజున కోర్టుని తప్పుదారి పట్టించడం కోసం ఏదైతే నకిలీ ఆధారాలను సృష్టించారో రేపు గవర్నమెంట్ మారిపోతూ ఉంది. కాబట్టి లోకేష్ బాబు గారు ఒకవైపున అక్రమ పనులు చేసినటువంటి అధికారులను భర్తం పడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రేపు అధికారం పోయిన తర్వాత ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం తయారు చేసినటువంటి సృష్టించబడినటువంటి ఆధారాలని మాఫీ చేయడం కోసం ఈ రోజున తగలబెడుతున్నారు. తగలబెట్టాలని భావిస్తున్నారు. వరలరామయ్య గారు, మీరు చెప్పండి సార్, జరిగిన పరిణామాన్ని ఎలా చూస్తారు? ఏం జరిగిందని మీరు అంచనా వేస్తున్నారు? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, ఎవరి ఉత్తర్వులతోటి సిట్ కార్యాలయంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, లోకేష్ బాబు గారిని మాటి మాటికి పిలిచి విచారణ చేసిన దాంట్లో ఆ హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కేసుల్లో ఆ పత్రాలను ఎందుకు తగలబెట్టారు? ఆ పత్రాలు అనవసరంగా సీజ్ చేస్తే వాళ్ళకి రిటర్న్ చేయాలా చట్టబద్ధంగా? తగలబెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? డీజీపీగా మీరు ఇచ్చారా? సిఐడి చీఫ్ సంజయ్ గారు ఇచ్చారా? లేకుంటే ఎవరు ఇచ్చారు అధికారులని చెప్పి అడుగుతున్నా. కోర్టు ఇచ్చిందా? కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో మీరు పత్రాలు ఎలా తగలబెడతారని చెప్పి అడుగుతున్నా. ఇది ఏ క్రిమినల్ అఫెన్స్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు అధికారులందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి పత్రాలు తగలబెట్టారో ఆ రకంగా ఇక్కడ చేస్తున్నారు. అంతేకాదు ఏదైతే తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి జైలు పాలయ్యారో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇప్పటికైనా మీ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా డీజీపీని మేము డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఏ అధికారిని కూడా వదిలేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. వచ్చిన వీడియోలు కనుక మనకు స్పష్టంగా కనుక చూస్తే అందులో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన లోగో ఉంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు తాలూకు పత్రం కూడా మనకు కనపడుతుంది. అలాగే తగలబెడుతున్న వ్యక్తిని ఏదైతే ఉందో ఏంటి అంటే చంద్రబాబుకు సంబంధించిన కాగితాలు మా పెద్ద సార్ తగలబెట్టమన్నారన్న ఆడియో కూడా స్పష్టంగా ఉంది. వీటన్నిటి అసలు ఎలా చూస్తారు? ఇట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఆ అధికారులు నేరం చేశారు, కేసు రిజిస్టర్ చేయాలా? ఇప్పుడు వెంటనే డీజీపీ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
చాలా క్లియర్గా లోకేష్ బాబు మొన్న సిట్ విచారణ సిఐడి విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు. ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చాయి, భువనేశ్వరి గారి కానీ బ్రాహ్మణి గారి కానీ హెరిటేజ్ కానీ వీటికి సంబంధించిన రిటర్న్స్ అన్ని కాగితాలు ఎలా తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చాయి, ఏ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చిందంటే సమాధానం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా సర్వీస్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ ఎవరైతే చిట్ చీఫ్ రఘురామరెడ్డి ఉన్నాడో ఆ రఘురామరెడ్డి సంబంధించిన సిబ్బంది అంతా కూడా హెరిటేజ్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కానీ సంబంధించిన పత్రాలు కానీ లోకేష్ బాబు ఇచ్చారినప్పుడు ఏ అయితే ప్రశ్నించారో ఆ పత్రాలన్నీ బయట తగలబెడతా ఉంటే ఆ సిబ్బందిని అక్కడ ప్రజలు మా కార్యకర్తల నాయకులు ప్రశ్నిస్తే రఘురామరెడ్డి ఆదేశాల మేరకు మేము తగలబెడుతున్నాం, మా పైన అధికారులు ఇవన్నీ తగలబెట్టమన్నారని అక్కడ సిబ్బంది వాస్తవాలు చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా డీజీపీ రాజనాథ్ రెడ్డి, చిట్ చీఫ్ రఘురామరెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, ఇమ్మీడియట్గా మీడియా ముందుకు రావాలి, ఇమ్మీడియట్గా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు ఘటన చూసుకుంటే అక్టోబర్ 9వ తారీఖు 10వ తారీఖు లోకేష్ సీట్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి నమోదైందో కేసు, దానికి సంబంధించి 2 రోజులు ఆయన వరుసగా సిట్ విచారణకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నా తల్లికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు, మా అమ్మను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి నన్ను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తగలబడిన కాగితాలు వాటికి సంబంధించిన ఆరోపణలు వెనక అంటే అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చాక జరిగిన పరిణామానికి దాన్ని ఎలా చూస్తారు అసలు? ఆ రోజు లోకేష్ బాబుని ఏ విధంగా అయినా సరే ఒక తప్పుడు కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణ సందర్భంగా కూడా కేసు సందర్భంగా ఈ పత్రాలు మీకు ఎలా వచ్చాయి, ఈ పత్రాలు ఏ డిపార్ట్మెంట్ ద్వారా మీకు వచ్చినాయి సమాచారం ఇవ్వమంటే ఆ రోజు తత్రపాటు అధికారుల్లో కనపడింది. ఆ తెచ్చిన పత్రాలన్నీ కూడా రేపు వాళ్ళ మెడకి ఉరితాడవుతుంది. కాబట్టి కీలకమైన అధికారులు ఎవరైతే రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శించిన రఘురామరెడ్డి ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టాడు. దాంట్లో భాగంగానే ఇవాళ పత్రాలన్నీ వాళ్ళ సిబ్బంది సిట్ కార్యాలయం ముందు తగలబెడతా ఉన్నప్పుడు మన పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్తా ఉన్న ప్రజలు ప్రశ్నించినప్పుడు ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి. డెఫినెట్గా నేను డీజీపీ రాజనాథ్ రెడ్డిని అట్లాగే చిట్ చీఫ్ ఎవరైతే రఘురామరెడ్డిని ఇమ్మీడియట్గా ఈ వాస్తవాల మీద వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఏమని తీసుకెళ్లబోతున్నారు, ఎలాంటి ఫిర్యాదు అది ఏమన్నా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ CEO దృష్టికి కూడా చాలా స్పష్టంగా ఇవాళ కీలకమైన పత్రాలు ఏదైతే కార్యాలయాల్లో ఉన్న కీలకమైన పత్రాలని ఏ విధంగా మీ సిబ్బందే ఆ కాగితాలు తగలబెడతారు, ఎవరు ఆదేశాలతో తగలబెడుతున్నారు, ఎవరు తగలబెట్టి ఇచ్చారు, ప్రభుత్వ కార్యాలయాల ముందు సిట్ కార్యాలయం ముందే ఎలా జరిగింది, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా CEO కూడా కంప్లైంట్ చేస్తాం. ఇది తెలుగుదేశం నేతల స్పందన. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి తప్పుడు కేసు పెట్టడంతో పాటు తప్పుడు ఆధారాలు సేకరించారో ఆ తప్పుడు ఆధారాలన్నింటినీ కూడా ఇవాళ తగలబెట్టడం జరిగిందని చెప్పి తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇంతటితో వదలకుండా దాన్ని పై స్థాయికి కూడా తీసుకెళ్లి తమ ఫిర్యాదులు అందజేస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తారు. మొత్తం సిఐడి చీఫ్ మీదకే తెలుగుదేశం నేతలు కీలక ఆరోపణలు అవి చేస్తూ వస్తున్నారు. దీన్ని ఇంతటితో వదలకుండా దశల వారీగా కూడా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు ఉండేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, వర్క్ స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ. గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో సిఐడి అధికారులు కొన్ని పత్రాలు తగలబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పు పెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో పెద్ద మొత్తంలో వివిధ పత్రాలు బూడిద చేయడం వివాదాస్పదమవుతోంది. హెరిటేజ్ సంస్థకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ను తగలబెట్టారని తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. సిఐడి చీఫ్ రఘురామరెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని చెబుతోంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని అనేక మందిపై సిఐడి ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ను దొడ్డిదారిన సంపాదించారని గతంలో లోకేష్ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేష్ను సిఐడి ప్రశ్నించింది. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేష్ నిలదీశారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో పత్రాలు తగలబెట్టించారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే పత్రాలన్నీ దగ్ధం చేయమని ఆదేశాలిచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐడి అధికారులు తగలబెడుతున్న పత్రాలను స్థానికులు వీడియో తీయడంతో ఆ విషయం బయటకు తెలిసింది. పత్రాలు తగలబెట్టిన వీడియోలు తమకివ్వాలని స్థానికులపై సిఐడి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కడపలో తాగునీరు, మురుగునీటి వ్యవస్థను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పట్టించుకోలేదని తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డి మండిపడ్డారు. కడప అభివృద్ధిని మరచి కబ్జాలు చేసి ఆస్తులు పోగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజాద్ బాషా అక్రమాలపై తెదేపా ఛార్జ్షీట్ విడుదల చేసింది. శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగనన్న కాలనీ పేరుతో అక్రమంగా భూదందా చేశారని మాధవిరెడ్డి ఆరోపించారు. కడప నగరంలో గంజాయి మత్తులో యువత పాడవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన అంజాద్ బాషాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతో ఉన్నతమైన ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి కూడా ప్రజల సంక్షేమం కోసము కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు, అనుచరుల ఆస్తులు పెంచుకోవడానికి తప్పితే ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దుర్మార్గంగా భౌతిక దాడులు చేయడంతో నిమగ్నమైపోయినారు. ఈరోజు ఇది కార్పొరేషన్ స్థాయిలో సౌకర్యాలు లేవు. ఎక్కడన్నా పార్కులు అనేటివి ఉన్నాయా? సుందరీకరణ పేరుతో నిధులు దండుకొని దోపిడీ చేసిన ఎవరం కనపడతా ఉంది. నిన్న చౌటుపల్లికి వెళ్తే ఈ భూ ఆక్రమణలో మసీదుకు సంబంధించిన, వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు కానీ, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు కానీ, అలాగే క్రైస్తవ చర్చిలకు సంబంధించిన ఆస్తులు కానీ దేన్ని వదలట్లేదు. దాదాపు అన్నీ అన్యాకాంతమైపోతున్నాయి. ఈరోజు మీరు ఇక్కడ గమనిస్తే దాదాపు విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు 400 అక్రమ లేఅవుట్లు అనాధికారికంగా జరిగినాయి. అందులోనే చింతగమ్మదిన్న మూలవంక వద్ద 52 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెంచరేసి విక్రయించడం జరిగింది. అలాగనే జగనన్న కాలనీల పేరుతో అక్రమంగా భూదందాలు చేసినారు. ఎంత అన్యాయం అంటే, నా సొంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకరోజు ఒక అమ్మాయి, అనిత అనే అమ్మాయి వైఎస్ఆర్ కాలనీ నుంచి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి చెప్పింది, అక్క నేను 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఇక్కడ పట్టా భూమి ఉంది. ఈ భూమిని ఎమ్మెల్యే గారి పిఏ ఖాజా గారు వచ్చి నా ముందే దాన్ని అమ్మకానికి పెడుతున్నారు, అక్క నువ్వు రాక్క అని. ఇట్లా ఉంది పరిస్థితి. మనం నా ఇంటి పక్కనే నేను రెండుకొండి ఈ ల్యాండ్ నాది అని చెప్పి నేను కాపలా ఉన్నా కూడా నా యొక్క స్థలాలని, నా యొక్క ఆస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వము కడప నగరాన్ని తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అవినీతి, అరాచక వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతో కూటమి కార్యకర్తలు పనిచేస్తున్నారని సౌమ్య తెలిపారు. మొండితోక బ్రదర్స్ ఎన్ని కుట్రలు పన్నినా నందిగామలో కూటమి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ఎంఐఎం పార్టీ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ మామా జాగ్ని, పట్టణ అధ్యక్షుడు అఖిల్తో పాటు 20 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 16వ వార్డు అభివృద్ధి పనులు చేయలేదని వాపోయారు. చిలమత్తూరు మండలానికి చెందిన 100 మంది మైనార్టీలు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. इसी वजह से तेलुगु देशम पार्टी में हम लोग शामिल हो गए। कौन प्रेसिडेंट को राजीनामा एमआईएम देदाल को हमें तेलुगु देशम में जॉइन हो गए। आज के डेट से बालकृष्ण सर के काम पसंद आया, इसीलिए हम लोग वहाँ जॉइन हो गए। ఎంఐఎం పార్టీకి చెందినటువంటి 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మామా జుగ్ని, తర్వాత అతని భర్త ఆదిల్ గారు, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు 20 కుటుంబాలు ఇవాళ నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ఈరోజు మైనార్టీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ తొలగించడం కాకుండా మైనార్టీలకు ఒక చిన్న పని కూడా చేయకపోగా మైనార్టీ ద్రోహిగా జగన్ మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే మైనార్టీల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించినటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్, మిగతా అనుచరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. వీరందరూ కూడా మన నందమూరి బాలయ్య గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఆ విధంగా అధికారంలో వచ్చిన వెంటనే రహమత్పుర్ సందడి 2 వార్డులు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో వీళ్ళందరూ పార్టీలో చేరారు. అందరూ కలిసి ఈసారి బాలకృష్ణ గారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు. నంద్యాలలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గిరినాథ్ సెంటర్లో తెదేపా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 4000 పెన్షన్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తదితర అంశాలను వివరించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 యువకులను పేషెంట్ల బంధువులు చితకబాదారు. చిన్నపిల్లల ప్రసూతి విభాగం వద్ద 2 యువకులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీడియోలు తీసుకుంటూ రోగుల బంధువుల్లో కంటపడ్డారు. పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చారా అని అక్కడున్నవారు యువకులకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని యువకులను 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నించగా ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పనిచేస్తున్నట్లు, రోగులకు బ్లడ్ శాంపిల్స్ తీసుకునేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. అర్ధరాత్రి వేళ ఎందుకొచ్చారని పోలీసులు విచారిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ వంతెన పాక్షికంగా కుంగింది. 2వ, 3వ నంబర్ ప్లాట్ఫామ్లను అనుసంధానం చేసే ఈ వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణికుల రాకపోకలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరమ్మతులు చేసేందుకు అధికారులతో చర్చించారు. రైళ్ల రాకపోకలకు, ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేదని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని డీఆర్ఎం తెలిపారు. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చెప్పారంటే దాన్ని పరిష్కరిస్తానని జగన్ వెంటనే హామీ ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం నుంచి పక్కకెళ్లిన తర్వాత దాని అమలును పక్కన పెట్టేస్తారు. అదే జగన్ నైజం. ఇలా 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో పలుమార్లు పల్నాడులో పర్యటించిన జగన్ జిల్లా అభివృద్ధి కోసం సాగునీరు నుంచి కళాశాల వరకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం మరోసారి పల్నాడు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాకే సీఎం ఓట్లు అడగాలని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఆటో నగర్ కావాలి, ఇక్కడే డెవలప్మెంట్ కొరకు మంచి జరుగుతుంది అన్నారు. ఆటో నగర్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా కావాలి అని చెప్పి సీనన్ అడిగాడు. వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట నగరంలో ఒక ఫ్లైఓవర్ కావాలి, ట్రాఫిక్ సమస్య ఉంది అని అడిగాడు. ఆ ఫ్లైఓవర్ ను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా 2 ఏళ్ల కిందట నరసరావుపేటలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. ఎన్నికల్లోపు ఆటోనగర్ని అందుబాటులోకి తీసుకొచ్చి మెకానిక్లకు ఉపాధి కల్పిస్తామన్నారు. 2 ఏళ్ల కాలంలో శిలాఫలకాన్ని మాత్రమే ఆవిష్కరించారు. అది ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావిడిగా మార్చి 2వ వారంలో కేసానుపల్లిలో కొబ్బరికాయ కొట్టారు. స్థలం ఆటోనగర్ ఏర్పాటుకు అనువైనదో కాదో నిర్ధారించుకోకుండా, కార్మికులతో చర్చించకుండా కేటాయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. 2 ఏళ్లైనా హామీ నెరవేరలేదు. ఎన్ఎస్సీ కాలనీలో స్థలం కేటాయించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అధికారులతో ఎమ్మెల్యే గోపిరెడ్డి గతేడాది ఏప్రిల్ చివరిలో భూమిని పరిశీలించారు. కస్తూర్బాలో నిర్మిస్తోన్న గదులను, ఆయుర్వేద ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఇంతకు మించి కళాశాల ఏర్పాటులో పురోగతి ఏమీ లేదు. కళాశాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై విద్యావేత్తలు, విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేటలోని ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు మల్లమ్మ సెంటర్ నుంచి గడియారం స్తంభం వరకు పైవంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికోసం పట్టణంలోని అత్యంత విలువైన వాణిజ్య దుకాణాలను తొలగించి భూసేకరణ చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వైకాపా నాయకుల దుకాణాలే అధికంగా ఉండడంతో వారే ముందుకు రాలేదు. దీంతో పైవంతెన హామీని గాలికొదిలేశారు.
పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే 45 టీఎంసీలు నీళ్లు నింపే R&R కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజిగూడెంలో R&R ఒక ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో మిగిలిపోయింది పొరపాటున అని చెప్పి శంకర్రావు అన్న నా దృష్టికి తీసుకుని రావడం అయింది. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అల్ల చెరువు ఊర్లో అచ్చంపేట మండలంలో సంబంధించి 45 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగాడు. ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిపాడులో R&B రోడ్డుకు పులిచింతల డ్యామ్ కు కనెక్ట్ చేస్తూ రోడ్డు కోసం అడిగాడు. మరో 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇక ఆయన అడిగిన సబ్ స్టేషన్లు ఇటువంటి అన్ని కూడా రోడ్డును అసెస్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేస్తాను. నిజంగానే అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తే అది కూడా ఖచ్చితంగా జరిగిస్తాం. గతేడాది జూన్ 12న పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన తర్వాత సీఎం జగన్ కురిపించిన హామీల జల్లుతో అక్కడికొచ్చిన వారంతా తడిసి ముద్దయ్యారు. కానీ నేటికి ఒక్కటి కూడా అమలు కాలేదు. ముందుగా 7 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం, మాదిపాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వినతి మేరకు సాగు, తాగు, విద్యుత్కు సంబంధించి పలు హామీలిచ్చారు. అయితే 9 నెలలు గడిచినా కృష్ణానదిపై వంతెన టెండర్ల దశ దాటలేదు. అచ్చంపేట మండలం రోకటిగుంటవారిపాలెం వద్ద 132/11 kV విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి భూసేకరణ దశ దాటలేదు. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో 132 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు. పులిచింతల ముంపు గ్రామాల్లో ఒకటైన ఎమ్మాజీగూడెం వాసుల సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అనేకసార్లు వరద తీవ్రత వల్ల 129 కుటుంబాలు ఇళ్లు, పంట పొలాలు, పశువులను నష్టపోయాయి. వన్ టైం సెటిల్మెంట్, పునరావాసంతో పాటు తమ బిడ్డల భవిష్యత్తుకు దారి చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోదరుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా ఇంకా చిన్నవన్నీ కూడా కొన్ని అడిగాడు. ఈ చిన్నవన్నీ కూడా ఎలాగూ చేస్తాం. ఇందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా మైకులో మరొకసారి కూడా చెప్పాలి. 100 పడకల CHC కింద మార్చే కార్యక్రమం చేయమని అడిగాడు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతేడాది నవంబర్ 15న మాచర్లలో వరికపూడిశల ప్రాజెక్టు శంకుస్థాపనకొచ్చిన సీఎం జగన్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అది సాగునీరుండదు, తాగడానికి మంచినీళ్లుండవు. నియోజకవర్గంలో త్రాగడానికి నీళ్లు లేక 70 గ్రామాలకు ఇవాళ అలమటిస్తా ఉన్న పరిస్థితి. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ పిడుగురాళ్లలో రైతులకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీలు గుప్పించారు. గత 5 ఏళ్లలో సాగునీటికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. కనీసం కాలువల మరమ్మతులకు ₹1 కూడా విడుదల చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించే పథకం పనులు మాత్రమే సాగుతున్నాయి. బ్రహ్మన్న ఇంకా కొన్ని మంచి చేసే కార్యక్రమాలు కూడా మిగిలి ఉన్నాయి అని అడిగాడు. దీనికోసం బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు సంబంధించి తాగునీళ్ల వ్యవస్థ కోసం CPWS స్కీముల కింద 12 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకాన్ని శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 50 పడకల CHC హాస్పిటల్ ను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల హాస్పిటల్ కు చేయమని చెప్పి అడిగాడు. అది కూడా చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించి ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినుకొండలో ముస్లిం మైనారిటీ కాలేజ్ కావాలని అడిగాడు. దానికోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏడాది క్రితం వినుకొండలో పర్యటించిన సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలివి. వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో విడుదల కాలేదు. ఇప్పుడున్న ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మంజూరు చేస్తూ 10 కోట్లు ఇస్తున్నారని వెల్లడించారు. మొదట్లో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు స్థల పరిశీలన పేరు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కళాశాల మంజూరుపై ఎటువంటి జీవో విడుదల కాలేదు. బొల్లాపల్లి మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 12 కోట్లతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నానని గొప్పగా ప్రకటించారు. మూగచింతలపాలెం వద్ద కుడి ప్రధాన కాలువ డీప్ కట్ నుంచి బొల్లాపల్లి చెరువుకు నీటిని పంపింగ్ చేసి కుళాయి నీరు అందిస్తామన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేయాలని
ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలో ఎటువంటి కదలిక లేదని సంబంధిత అధికారులు తెలిపారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి చిలకలూరుపేట అభివృద్ధికి సంబంధించి కొన్ని మాటలు అడిగింది. దాదాపుగా 150 కోట్ల రూపాయల తాగునీటికి సంబంధించి ఇప్పటికే అమలవుతా ఉన్న కార్యక్రమాలు చకచక పనులు జరుగుతా ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి మరో 63 కోట్ల రూపాయలు ఇంకా కావాల్సిన అవసరం ఉంది. నా చెల్లి కోరిక మేరకు ఆ 63 కోట్ల రూపాయలు కూడా చిలకలూరుపేటకు తాగునీటి కోసం మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి హామీల జల్లు కురిపించారు. కానీ వాటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. అమృత్ పథకం కింద తాగునీటికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు 60 కోట్లు మంజూరు చేస్తానన్న హామీ నీటి మూటగానే మిగిలింది. నకరికల్లు వద్ద జీబీసీ నుంచి పట్టణ తాగునీటి చెరువు వరకు పైప్ లైన్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో పట్టణ వాసులకు 2 రోజులకొకసారి తాగునీరు అందించాల్సిన దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల ముందు కళామందిర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో తుర్లపాడు, పసుమర్రు మేజర్ కాలువలు పొడిగించి చిలకలూరిపేట చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. దీనికి సంబంధించి 5 ఏళ్లలో అడుగు ముందుకు పడలేదు. చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ ఎస్సీ ఎస్టీలకు 4 దశాబ్దాల క్రితం 420 ఎకరాలు ఏకపట్టాగా సాగు చేసుకునేందుకు భూములిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే అందులో గ్రానైట్ నిక్షేపాలు ఉండడంతో పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా రైతులను మభ్యపెట్టి ఏపీఎండీసీ ద్వారా ఎకరాకు 8 లక్షలు చెల్లించి భూములను దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. దానికి సహకరించారనే స్థానిక ప్రజాప్రతినిధికి మంత్రి పదవి బహుమతిచ్చారనే విమర్శలున్నాయి.